ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు. లాస్ట్ టైం ఒక ప్రశ్న అడిగా, మరి ఈసారి అదే ప్రశ్న అడగట్లేదు కానీ ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ అశోక్ బ్రదర్ తప్ప వాళ్ళు చెప్పొచ్చు. ఎన్నో లెసన్ ఇది లూక్ గాస్పల్లో విత్ 31 వెరీ గుడ్. అశోక్ బ్రదర్ డాక్టర్ అనిపిస్తుంది. సో 30 లూకాసు వార్త 12వ అధ్యాయంలో 31 లెసన్ ఈ రోజు మనం ధ్యానం చేస్తా ఉన్నాం. దేవుడు సహాయం చేస్తా ఉన్నాడు. లెసన్ నెంబర్ 31 లూక్ 12 22 to 40. 22 to 40 లూకాసు వార్త 12వ అధ్యాయం 22 నుంచి 40 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని అందరం కలిసి చదువుదాం. ఆ తర్వాత అందులోని విషయాలను మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయం 22 to 40. అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లా, నేను ఈ హేతువు చేత మీరు ఏమి తిందుము అని మీ ప్రాణమును కూర్చైనను, ఏమి ధరించుకుందమో అని మీ దేహమును కూర్చైనను చింతింపబడి, ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావాలి. కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు పోయవు, వాటికి గరిస లేదు, పొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించును. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. మరియు మీలో ఎవడు చింతించడం వల్ల తన ఎత్తును మూరడు ఎక్కువ చేసుకున్నాడు. కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గురించి మీరు చింతింపనేలా. పువ్వులు ఎలాగో ఎదుగుచున్నావో ఆలోచించుడి, అవి కష్టపడవు పడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒకదాని వలన అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను. నేడు పొలములో ఉండి రేపు పోయిలో వేయబడి అడవి గడ్డిని దేవుని లాగా అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రములను ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపబడి అనుమానము కలిగి ఉండకూడదు. ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతుకుదురు, ఇవి మీకు కావలసినవని మీ తండ్రికి తెలియదు. మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడు. చిన్న మంద భయపడుకుడు, మీకు రాజ్యం అనుగ్రహించడం మీ తండ్రికి ఇష్టమైనది. మీకు కలిగిన వాటిని అన్ని ధర్మం చేయుడి. పాతగిలని సంచులను, పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకునుడి. అక్కడికి దొంగరాడు చిమ్మెట కొట్టదు. మీ ధనం ఎక్కడ ఉంటునో అక్కడనే మీ హృదయం. మీ నడుములు కట్టుకుని, మీ దీపములు వెలుగుచుండనేయండి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయటం, అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచి మనుషుల వలె ఉండు. ప్రభు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండటం కనుగొను ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయడానికి మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఈ దాసులు మెలకుగా ఉండుట కనుగొను ఆ దాసులు ధన్యులు. దొంగ ఏ గడియను వచ్చునో ఇంటి యజమానికి తెలిసిన ఎడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నం వేయలేడని తెలుసుకున్నాను. మీరు అనుకున్నది గడియలో మనిషి కుమారుడు వచ్చిన మీరును సిద్ధముగా ఉండి. వచ్చిన మాట ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, ప్రేమ గల తండ్రి, వందనాలు. ఇంతవరకు మా ధ్యానాల్లో మీరు తోడుగా నడిపించినారు. వందనాలు ప్రభా. ఈ రోజు కూడా ఈ లేఖన భాగం నుంచి స్పష్టంగా మాతో మాట్లాడమని, వాక్యాన్ని విని అంగీకరించి గైకొని వాక్య ప్రకారం జీవించే కృపను విస్తరింపు చేయమని. నేనైతే అల్పుడును ప్రభా, అయోగ్యుడను, నా మాటలు కాకుండా పరిశుద్ధాత్మ దేవ మీరే మాట్లాడమని మమ్మల్ని బలపరచమని అడుగుతూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. మొట్టమొదట 22 నుంచి 31 వచనాలు వరకు ఉన్న వాక్య భాగం నుంచి కొన్ని విషయాలను మనం ధ్యానం చేద్దాం. ఈ వాక్య భాగం యొక్క ముందు భాగంలో అంటే 16 నుంచి 21 వచనాల్లో యేసు ప్రభు వారు పారబుల్ ఆఫ్ రిచ్ మ్యాన్ కదా, రిచ్ ఫూల్, ఆయన ఉపమానాన్ని చెప్పాడు కదా. అంటే ఈ పారబుల్ ఆఫ్ రిచ్ ఫూల్లో ఈ లోకం గురించి ఆలోచిస్తూ ఈ లోకంలో సుఖంగా జీవించడం కోసం ఆస్తిని సమకూర్చుకున్న వ్యక్తిని యేసు ప్రభు ఫూల్ అన్నాడు. తర్వాత దేవుడు అతనితో ఈ రాత్రికి నీ ప్రాణం పోతుంది, నీవు సిద్ధపరిచిన వాటి పరిస్థితి ఏంటి అని అన్నాడు. అనగా మరి ఆ పారబుల్ ఆఫ్ రిచ్ ఫూల్లో మరి వెర్రివాడి, ధనవంతుడైన వెర్రివాడిని గురించిన ఉపమానంలో నువ్వు నీ బాడీ గురించి ఆలోచించి దాన్ని బాగా ఫీడ్ చేయాలని ఫుడ్ సమకూర్చావు. అయితే నీ బాడీ కన్నా నీ సోల్ ఇంపార్టెంట్ కదా.
దాని గురించి నువ్వు ఆలోచించడం లేదే అని ఆయన మరి ఆ ధనవంతుడైన వెర్రివాడి గురించి మరి యేసు ప్రభు వారు ఒక ఉపమానాన్ని మనకు చెప్పాడు. అలా అంటూ ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో యాజ్ క్రిస్టియన్స్ వై వి షుడ్ నాట్ వర్రీ అబౌట్ ఎర్త్లీ థింగ్స్ లైక్ ఫుడ్, క్లోత్స్, షెల్టర్ అనే విషయానికి ఒక పవర్ఫుల్ ఆర్గ్యుమెంట్ చెప్తా ఉంటాడు. అంటే ఇప్పుడు ఆ ధనవంతుడేమో కేవలం భూమి మీద ఆహారం సమకూర్చుకోవడం కోసం, షెల్టర్ కోసం, లేకుంటే వస్త్రాల కోసం ఆయన అన్ని సమకూరుస్తూ మరి ఆత్మ విషయాన్ని ఆయన పట్టించుకోలేదు కాబట్టి ఆయన వెరివాడు అన్నాడు. అనిన తర్వాత మరలా ఆయన కంటిన్యూ చేస్తూ యేసు ప్రభు తన ప్రసంగాన్ని చెప్తూ విశ్వాసులైన మనతో మాట్లాడుతూ ఆయన చెప్తున్న మాట ఏమిటనంటే, మీరు ఆ లోకస్తుడు లాగా, ఆ వెర్రివాడైన ధనవంతుడు లాగా మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆహారం గురించి కానీ, మీరు వేసుకునే బట్టల గురించి కానీ, ఎక్కడ ఉండాలనే విషయం కానీ, ఈ 3 విషయాల గురించి లోకస్తుల్లాగా మీరు ఆలోచించొద్దు. ఎందుకు ఆలోచించొద్దో ఒక పవర్ఫుల్ ఆర్గ్యుమెంట్ చెప్తాం 22 నుంచి 31 వచనాలు. దాన్ని కనుక మనం శ్రద్ధగా అర్థం చేసుకుంటే, యేసు ప్రభు చెప్తున్న మాటల్ని మనం శ్రద్ధగా అర్థం చేసుకుంటే, నిజంగా మనము వాటిని విశ్వసిస్తే మనం ఇంకెప్పుడు మన జీవితంలో ఆహారం గురించి కానీ, అంటే ఆయన బిడ్డలమైన మనం యేసు ప్రభువుని తమ సొంత రక్షకునిగా అంగీకరించిన మనము ఆహారం గురించి కానీ, వస్త్రాల గురించి కానీ, మనం ఎక్కడ ఉండాలనే విషయం గురించి కానీ మనము ఆలోచించకుండా ఉండాలి అనే విషయాన్ని ఉద్దేశించి ఆ విషయం మనం దాన్ని అర్థం చేసుకోవాలని యేసు ప్రభు వారు మనకి ఒక పవర్ఫుల్ ఆర్గ్యుమెంట్ ని ఇక్కడ చెప్తా ఉన్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో లెట్ us డైవ్ ఇంటూ దట్ ఆర్గ్యుమెంట్. ఏం చెప్తా ఉన్నాడు యేసు ప్రభు? ఎందుకు మనము ఆహారం గురించి కానీ, ఈ లోకంలో మన ఆహారం గురించి కానీ, మన షెల్టర్ గురించి కానీ, మనం వేసుకునే వస్త్రాల గురించి కానీ మనం చింతించొద్దు, వర్రీ అవ్వద్దు అంటా ఉన్నాడు. ఎందుకు అనే విషయాన్ని మనం చూద్దాం. మొట్టమొదటిది మనం చూసినట్లయితే ఈ ప్యాసేజ్ నుంచి మనం నేర్చుకునే విషయం, డు నాట్ వర్రీ బికాస్ హూ యు ఆర్. నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఏమై ఉన్నావు, నువ్వు ఎవరివై ఉన్నావు అనే విషయాన్ని నువ్వు గ్రహిస్తే నువ్వు వీటి గురించి చింతపడవు అని అంటా ఉన్నాడు. బికాస్ హూ యు ఆర్ కదా. ఎవరు మనము? హూ ఆర్ వి అని అంటే వీఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. మనం దేవుని బిడ్డలం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత మనం దేవుని బిడ్డలం కదా. అంత మాత్రమే కాదు, బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే వీఆర్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ కదా. మనం దేవుని పోలికగా చేయబడ్డ వాళ్ళం. ఆ తర్వాత దేవుని బిడ్డలం మనము. గాడ్ ఈజ్ అవర్ ఫాదర్. దేవుడు మన తండ్రి. ఈ లోకపు తండ్రులు మనకు ఎలా ఉన్నారో అలా మనం యేసుక్రీస్తు ప్రభువుని మనం సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత మనం ఆయన పిల్లలం అయిపోయాం. మన తండ్రి ఎవరు అని అంటే అవర్ ఫాదర్ ఈజ్ ఇన్ హెవెన్ కదా. పరలోకపు తండ్రిని మనం కలిగి ఉన్నాం అనే విషయాన్ని కదా. సో బర్డ్స్ యానిమల్స్ గురించి చెప్తూ ఆయన బర్డ్స్ కి యానిమల్స్ కి ఫాదర్ కాదు దేవుడు కదా. జస్ట్ ఆయన క్రియేటర్ అంతే. వాటికి తండ్రి అని చెప్పబడలేదు. పక్షులకి, జంతువులకి ఆయన తండ్రి కాదు, మనకి ఆయన తండ్రి. అంటే ఆయన తండ్రి కాకపోయినా సరే వాటిని పోషిస్తున్నాడు కదా. పక్షుల్ని, జంతువుల్ని పోషిస్తున్నాడు కదా. కాకుల్ని చూడండి, అవి విత్తవు, కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, ఆయనను దేవుడు వాటిని పోషిస్తున్నాడు కదా. అంటే ఆయన బిడ్డలు కాని వాటినే పోషిస్తే మీరు ఆయన పిల్లలు కదా, మిమ్మల్ని పోషించడా? మీరు ఎందుకు చింతపడాలి వాటి గురించి అంటా ఉంటారు. ఇదొక ఆర్గ్యుమెంట్ కదా. ఇదొక పాయింట్. ఎందుకు మనం చింతపడకూడదు ఆహారం గురించి, వస్త్రం గురించి, ఎక్కడ ఉండాలనే విషయం గురించి. కాబట్టి మనం ఆయన పిల్లలం. హూ వీఆర్ అంటే వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని పిల్లలం కాబట్టి మనం వాటి గురించి మనము ఆలోచించకూడదు అనే విషయాన్ని చెప్తా ఉంటాం. ఇది నెంబర్ 1 పాయింట్. రెండో విషయాన్ని చూస్తే డు నాట్ వర్రీ బికాస్ వాట్ ఇట్ డస్. అంటే చింతించడం వల్ల ఏం జరుగుతుందో అనే విషయాన్ని మీరు తెలుసుకొని మీరు చింతించొద్దు అని అంటా ఉంటారు కదా. చింతించడం వల్ల ఏం జరుగుతుంది అని అంటా ఉన్నాడంటే, చింతించడం వల్ల ఏ మేలు జరగదు. అబ్సల్యూట్లీ నథింగ్ విల్ హ్యాపెన్. మీరు చింతించడం వల్ల ఏమీ జరగదు అని అంటా ఉంటారు కదా. అంటే ఇట్ విల్ అఫెక్ట్ అవర్ హెల్త్ అంతే. మంచి జరగదు చింతించడం వల్ల. ఏమంటున్నాడు? చింతించడం వల్ల మూరెడు ఎత్తు కూడా పెరగలేరు అని. అన్నిటికంటే తక్కువైంది అంటే దేవుడి దృష్టిలో అన్నిటికంటే తక్కువైంది మనల్ని మూరెడు ఎక్కువ పెంచడం. అంటే దేవునికి చాలా అల్పమైంది ఆ విషయం. అంటే దేవునికి అల్పమైందే మీరు చింతించడం వల్ల చేయలేకపోతే
మిగతా వాటి గురించి ఎందుకు చింతిస్తున్నారు, మీరు ఏం చేయగలరని చింతిస్తా ఉన్నారు అని అంటారు కదా. అంటే మీరు మీరు మూరెడు ఎక్కువ పెరగడం అనేది దేవుడికి చాలా అల్పమైన విషయం. అది కూడా మీ చేత కాదు, చింతించడం వల్ల మీరు దాన్ని సాధించలేరు. దాన్ని కూడా అంటే దేవుడి దృష్టిలో అల్పమైనది కూడా మీరు చింతించడం వల్ల మీకు జరగదు. కాబట్టి పెద్ద పెద్ద విషయాలు నాకు జరగవేమో అని మీరు ఎందుకు చింతిస్తున్నారు అని అంటాం కదా. కాబట్టి మనం చింతించకూడదు అనే విషయాన్ని ఆయన చెప్తా ఉన్నాడు. మూడవ ఆర్గ్యుమెంట్ ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, దేవుడు చెప్తున్న మాట, డు నాట్ వర్రీ బికాస్ వాట్ యు ఆర్ నాట్. నువ్వు ఎవరివి కాదో, నువ్వు ఎవరివో మనం తెలుసుకున్నాం ఫస్ట్, అందువల్ల మనం చింతించకూడదు, మనం దేవుని బిడ్డలం కాబట్టి. రెండవది, మనం చింతించడం వల్ల చిన్న విషయం కూడా మనం చేయలేము, చింతించడం ద్వారా దాన్ని సాధించలేము, కాబట్టి మనం చింతించకూడదు అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు. మూడవది ఏమిటంటే, డు నాట్ వర్రీ బికాస్ వాట్ యు ఆర్ నాట్. మీరు ఏమి కారో అనే విషయాన్ని మీరు గ్రహించి మీరు చింతించొద్దు అంటున్నాడు. యు ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ దిస్ వరల్డ్ ఎనీ లాంగర్ అని అంటా ఉంటాడు. యు ఆర్ నాట్ అన్బిలీవర్, మీరు అవిశ్వాసి కాదు, ఇప్పుడు మీరు విశ్వాసి. యు ఆర్ నాట్ అన్బిలీవర్, మీరు అవిశ్వాసి కాదు, మీరు విశ్వాసి. కాబట్టి ఈ లోకంలో అవిశ్వాసులు, ఇప్పుడు ఆ ప్యారబుల్ ఆఫ్ రిచ్ ఫూల్ లో, ఈ లోకంలో అన్యులు దాని గురించి చింతించాల్సిందే. ఎందుకంటే వాళ్ళకు పరలోకపు తండ్రి కాదు, వాళ్ళ అన్బిలీవర్స్, వాళ్ళకి దేవుడి మీద విశ్వాసం లేదు. కాబట్టి వాళ్ళు ఫుడ్ గురించి ఆలోచిస్తారు, వాళ్ళు షెల్టర్ గురించి ఆలోచిస్తారు, వాళ్ళు ఏం ధరించాలని ఆలోచిస్తారు కదా, ఆందోళన చెప్తారు కదా. పొద్దస్తం వాటి గురించే చింత, ధ్యాస, ఆందోళన. మీరు అన్యులు కారు గనుక, మీరు అవిశ్వాసులు కారు గనుక మీరు చింతించొద్దు అని అంట. ఇది మూడో విషయం కదా. నాలుగోది ఆయన చెప్తున్న ఆర్గ్యుమెంట్ ప్యాసేజ్ లో, డు నాట్ వర్రీ బికాస్ జీసస్ కేర్స్ ఫర్ అవర్ సోల్స్. యేసు ప్రభు వారు మన సోల్ ని రక్షించాలని, అంటే మన బాడీ, మన సోల్, ఈ రెండు విషయాన్ని పక్కన పెడితే, మన బాడీ కన్నా ఎన్నో రెట్లు ప్రాముఖ్యమైనది మన సోల్. అంటే యేసు ప్రభు వారు మన సోల్ ని కాపాడాలని చెప్పి ఆయన మన కోసం ఈ భూమి మీదకి దిగొచ్చి, దేవుడే మానవుడిగా ఈ భూమి మీదకి దిగొచ్చి మన కోసం తన ప్రాణాన్ని పెట్టిండు, మన సోల్ ని రక్షించాలని. అంటే అంత శ్రేష్టమైన దాన్నే ఆయన చేస్తూ ఉన్నప్పుడు, మీరు బాడీ గురించి, అంటే బాడీకి సంబంధించిన ఆహారము, బాడీకి సంబంధించిన వస్త్రాలు, బాడీకి సంబంధించిన షెల్టర్ గురించి మీరు ఎందుకు ఆలోచిస్తారు అని అంటా ఉన్నాడు కదా. బికాస్ డు నాట్ వర్రీ బికాస్ జీసస్ కేర్స్ ఫర్ అవర్ సోల్స్. ఆయన శరీరం కంటే ఎన్నో రెట్లు ఎక్కువైన ప్రాణాన్ని ఆయన పట్టించుకుంటున్నప్పుడు, శరీరాన్ని ఎందుకు పట్టించుకోడు దేవుడు? కాబట్టి మీరు చింతించాల్సిన అవసరత లేదు అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు. అది నాలుగో విషయం. ఐదో విషయం ఆయన చెప్తున్న విషయం ఏమిటంటే, డు నాట్ వర్రీ బికాస్ అవర్ గాడ్ టేక్స్ కేర్ ఆఫ్ లిటిల్ థింగ్స్ కదా. ఇందాక మనందరం చెప్పిన సాక్ష్యాల్లో ధ్వనించింది, చిన్న చిన్న విషయాల్లో దేవుడు మా పట్ల శ్రద్ధ తీసుకుంటా ఉన్నాడు అని. చిన్న చిన్న విషయాలు, మైన్యూట్ విషయాలు కదా. వి షుడ్ నాట్ వర్రీ బికాస్ అవర్ గాడ్ టేక్స్ కేర్ ఆఫ్ లిటిల్ థింగ్స్ ఆల్సో ఇన్ అవర్ లైఫ్స్ కదా. ఇప్పుడు చూడండి, కాకులు, అందుకని దాని గురించి మనకు ఆర్గ్యుమెంట్ ని సపోర్ట్ చేయడానికి కాకుల గురించి చెప్పండి. నోబడి డిజైర్స్ దెమ్. కాకులను ఎవరు పెంచుకోవడం చూడలే నేనైతే. మరి ఎవరన్నా మరి ఎక్స్ట్రాడినరీగా ఉండాలని పెంచుకోవాలని పెంచుకుంటారేమో కానీ, కాకుల్ని నోబడి డిజైర్స్ దెమ్, నోబడి వాంట్స్ దెమ్. నువ్వు ఫ్రీగా ఇస్తా అన్నా తీసుకోరు. నోబడి కేర్స్ దెమ్. వాటి లైఫ్ స్పాన్ ఎంత అంటే 10 to 15 years అంతే. కాకులు మహా అంటే 10 నుంచి 15 సంవత్సరాలు బ్రతుకుతాయి కదా. అంటే ఎవరు డిజైర్ చేయని, ఎవరు కోరుకొని, ఎవరు కేర్ చేయని, కేవలం చిన్న కాల పరిమితిలో జీవించే ఆ వాటినే, కాకుల్నే దేవుడు పోషిస్తా ఉన్నాడు. కాబట్టి మీరు వాటికంటే శ్రేష్ఠులు కాదా అనే విషయాన్ని చెప్తాం. ఆ తర్వాత అడవి గడ్డిని చూడండి, అది ఈ రోజు గడ్డి ఉంటది, రేపు పొయ్యిలో వేయబడుతుంది కదా. అంటే జస్ట్ ఫర్ 24 hours స్పాన్ ఉన్న, 24 గంటల కాల పరిమితి ఉన్న ఒక అడవి గడ్డిని సొలొమోను కంటే అందమైన పువ్వులతోటి దేవుడు అలంకరించినప్పుడు, అంటే వాటినే, అంటే ఒక రోజు 24 hours మాత్రమే ఉండే ఒక పువ్వు అంత అందంగా ఉండాలని దేవుడు దాని మీద శ్రద్ధ తీసుకున్నప్పుడు, అరే ఆ గడ్డి కంటే మనం ఎంతో శ్రేష్ఠులం కదా, ఆ కాకుల కంటే మీరెంతో శ్రేష్ఠులు కదా.
మీరు ఎటర్నల్ బీయింగ్స్ కదా, అంటే మన సోల్ ఎటర్నల్ కదా, మరి మనల్ని ఎందుకు పట్టించుకోడు, కాబట్టి డు నాట్ వర్రీ అనే విషయాన్ని దేవుడు చెప్తా ఉన్నాడు కదా. ఫోర్త్ పాయింట్, డు నాట్ వర్రీ బికాస్ జీసస్ కేర్స్ ఫర్ అవర్ సోల్స్. ఆ తర్వాత 6వ విషయాన్ని మనం చూస్తే చివరిది, ఎందుకు మనం వాటి గురించి వర్రీ అవ్వద్దు అనే విషయాన్ని మనం గమనిస్తే, డు నాట్ వర్రీ బికాస్ వర్రీ షోస్ ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ ఇన్ గాడ్. చింతించడం అనేది మనము దేవునిలో విశ్వాసం లేదు అనే విషయాన్ని తెలియజేస్తా ఉంది చింతించడం ద్వారా. సో బై వర్రింగ్ వీఆర్ సేయింగ్ గాడ్ డిడ్ నాట్ నో, దేవుడికి నా విషయం తెలియదు అంటున్నాం. బై వర్రింగ్ వీఆర్ సేయింగ్ గాడ్ డిడ్ నాట్ కేర్, దేవుడు నా పట్ల ఏమాత్రం ఆయనకు శ్రద్ధ లేదని చెప్తా ఉన్నాం. అంటే పైకి చెప్పకపోయినా మన ప్రవర్తన ద్వారా కదా. 3వ విషయం ఏమిటంటే, బై వర్రింగ్ వీఆర్ సేయింగ్ గాడ్ డిడ్ నాట్ హ్యావ్ ఎనఫ్ రిసోర్సెస్ టు ప్రొవైడ్ ఫర్ మీ, టు ప్రొవైడ్ మీ కదా. అంటే మనం చింతించడం ద్వారా మనకి ఇంత వాగ్దానాలు ఇన్నిసార్లు దేవుడు మనకు బైబిల్లో అన్ని విషయాలు చెప్తున్నప్పటికీ కూడా చింతించడం ద్వారా మనం ఏమంటున్నామంటే, దేవుడికి ఏమి తెలియదు, అంటే నా గురించి దేవుడికి ఏమి తెలియదు. 2వది, దేవుడు నా గురించి పట్టించుకోవట్లేదు. 3వది, దేవుడికి నాకు సహాయం చేయడానికి కావలసిన వనరులు లేవు అని అనుకుంటున్నాం. ఈ 3 కూడా అబద్ధం కదా. దేవుడికి సమస్తము తెలుసు. దేవుడు ఖచ్చితంగా చిన్న విషయాల్లో కూడా శ్రద్ధ చూపిస్తాడు. దేవుడికి మనకి ఇవ్వవలసిన రిసోర్సెస్ అన్ని దేవుడి దగ్గర ఉన్నాయి కదా. మన చాలాసార్లు మన ఫ్రెండ్స్ మీద, దేవుడి కంటే ఎక్కువగా మన ఫ్రెండ్స్ మీదనో, బంధువుల మీదనో, తెలిసిన వాళ్ళ మీద ఆధారపడతాం. నిజంగా తెలిసిన వాళ్ళు మీద ఆధారపడడం, దేవుడి మీద ఆధారపడడం ఎంత డిఫరెన్స్ ఉందంటే, మనకు సహాయం చేయాలని అనుకునే వాళ్ళు చాలా తక్కువ. అంటే మన గురించి పట్టించుకొని శ్రద్ధ చెప్పే వాళ్ళు చాలా తక్కువ మన ఫ్రెండ్ సర్కిల్లో, మన బంధువుల్లో. అంటే మాటలు మాత్రం చెప్తారు, అంటే నేను అది చేసేవాడిని, ఇది చేసేవాడిని అని మాటలు చెప్తారు. సో అట్లాంటి మనసు ఉండదు వాళ్ళకి, దేవుడికి ఉంటది మనసు. 2వది, వాళ్ళ సహాయం ఎంతవరకు అంటే 1000 రూపాయలు, 2000 అంతవరకే కదా. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా ఫండ్స్ ఉండవు. పాపం మనం ₹1,00,000 కష్టం వస్తే మరి ఆ కష్టాన్ని తీర్చడానికి కావాల్సిన ఫండ్స్ లేవు. నాకు ఒక 90 లక్షల కష్టం వస్తే 90 లక్షల కష్టాన్ని తీర్చే స్నేహితుడు ఎక్కడున్నాడు ఈ ప్రపంచంలో? ఎక్కడ లేడు కదా. అన్లెస్ అంటిల్ నాకు ఒకవేళ బిల్ గేట్స్ నా ఫ్రెండ్ అయినా కూడా, లేకపోతే ఇంకెవరైనా పెద్ద కోటీశ్వరుడు నా ఫ్రెండ్ అయినా కూడా, ఆయన దగ్గర రిసోర్సెస్ ఉన్నా ఇవ్వడానికి మనసు ఉండదు. మనసున్నా ఆయన దగ్గర రిసోర్సెస్ ఉండవు. సో కాబట్టి మనం దేవుడిని సంపూర్ణంగా విశ్వసించాలి. అందుకనే అంటా ఉన్నాడు కదా 29:30 వచనాల్లో ఇవన్నీ చెప్తూ ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. అనుమానం అసలు అవసరమే లేదు అని అంటా ఉన్నాడు. ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతుకుతురు, ఇవి మీకు కావలసినవని మీ తండ్రికి తెలియను. సో లెట్ us ట్రస్ట్ గాడ్ ఫర్ ఎస్పెషల్లీ ఈ 3 విషయాలు కదా. ప్రత్యేకించి దేవుడు మనకు చెప్తున్న మాట ఏమిటంటే, మనం ఈ ఫుడ్ విషయంలో కానీ, క్లోత్స్ విషయంలో కానీ, షెల్టర్ విషయంలో కానీ, ఇంకా ఏ విషయంలో కానీ మనము చింతించాల్సిన అవసరత లేదు అని అంటాం అని చెప్తూ 31వ వచనంలో ఆయన చెప్తున్న మాట, 31st verse లో చెప్తున్న మాట ఏమిటంటే, మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి, దానితో కూడా అవి మీకు అనుగ్రహింపబడును అనే మాట. ఇక్కడ మన వర్రీకి యాంటీడోట్ చెప్తా ఉన్నాడు దేవుడు. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ మీ వర్రీకి నేను ఒక పరిష్కారాన్ని చెప్తా ఉన్నాను, మీరు ఒక మార్గాన్ని సూచిస్తా ఉన్నానని దేవుడు చెప్తున్న ఏంటంటే, మీరైతే ఆయన రాజ్యమును వెతకండి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించబడి. అంటే ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, ఇన్స్టెడ్ ఆఫ్ వర్రింగ్ అబౌట్ యువర్ కింగ్డమ్, స్టార్ట్ వర్కింగ్ ఫర్ హిస్ కింగ్డమ్. మన గురించి, మన మంచి గురించి, మన బాగోగుల గురించి, మనం ఎట్లా చేయాలి, అట్లా చేయాలి, ఇట్లా చేయాలని ఆలోచించకుండా మనం దేవుని రాజ్యం కొరకు పనిచేయడానికి మనం ముందుకు అడిగేయాలి కదా. అంటే మన దృష్టి, మన ఫోకస్ మన సమస్యల మీద నుంచి దేవుడి వైపు మన దృష్టిని పెట్టాలి అని అంటాం కదా. టేక్ యువర్ ఫోకస్ ఆఫ్ యువర్ కింగ్డమ్, ఫ్రమ్ యువర్ కింగ్డమ్ అండ్ యువర్ కంఫర్ట్ అండ్ పుట్ ఇట్ ఆన్ హిస్ కింగ్డమ్ కదా. వి యాక్ట్ రివర్స్లీ. యాక్చువల్ గా మనం ఫస్ట్ మన బాగోగులు చూసుకుంటాం. నేను బాగుండాలి, నా కుటుంబ అవసరతలు తీర్చబడాలి, నాకు అన్ని సమకూర్చబడాలి. ఎందుకంటే వీఆర్ సెల్ఫిష్ బీయింగ్, స్వార్థంతో కూడిన మనుషులం మనం కదా.
మన ఆలోచన, మన ప్రయారిటీస్ ఎప్పుడు మన చుట్టే తిరుగుతూ ఉంటాయి. నాకు నా పరిస్థితి ఏంటి, నా కుటుంబం పరిస్థితి ఏంటి అని. దేవుడు ఏమంటున్నాడంటే, నీకు అన్ని సమకూర్చబడాలి అని అంటే, నీకు కావాల్సిన ఫుడ్, షెల్టరు, నీకు కావాల్సిన క్లోత్స్, నీ అవసరతలు తీర్చబడాలంటే నువ్వు మొదట నీ మీద నుంచి నీ ఫోకస్ తీసేసి నా కింగ్డమ్ మీద పెట్టు, నా రాజ్యం మీద పెట్టు, చర్చ్ మీద పెట్టు, నా పనుల మీద పెట్టు అంటున్నాడు దేవుడు కదా. అంటే మనం చేస్తున్న మన ప్రయారిటీస్ ని షిఫ్ట్ చేయాలి, మన ఫోకస్ ని షిఫ్ట్ చేయాలి. మన మీద నుంచి దేవుని రాజ్యం వైపు మీదికి, దేవుడి పని చేయడం మీదికి, చర్చ్ మీదికి మన ఫోకస్ ని మరలిస్తే ఆటోమేటిక్ గా మీకు ఇవన్నీ సమకూర్చబడతాయి అనే విషయాన్ని చెప్తాం. అంటే జీసస్ ఈజ్ సేయింగ్ హియర్, ఫస్ట్ యూ సీక్ మై ఇంట్రెస్ట్ అండ్ మై కింగ్డమ్, మై గ్లోరీ, మై ఫేమ్ కదా, దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి అని యేసు ప్రభు వారు మనకు చెప్తా ఉన్నారు. దెన్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫుడ్, క్లోత్స్ అండ్ షెల్టర్. సో మన ప్రైమరీ కన్సర్న్ మస్ట్ బి యాజ్ ఎ క్రిస్టియన్స్, క్రైస్తవులం అయిన తర్వాత, క్రైస్తవులం కాకముందు వీటన్నిటి గురించి మనం ఆలోచించినాం. నేను కష్టపడాలి, నేను నా కుటుంబాన్ని పోషించాలి, లేకపోతే నేను ఇంకా సమకూర్చుకోవాలి, అక్యుములేట్ చేసుకోవాలి, నాకు కావాల్సినంత నీడెడ్ ఫండ్స్ ఉండాలి, నాకు సెక్యూరిటీ ఉండాలి, లేకుంటే నాకు ఈ బాండ్స్ ఉండాలి, లేకుంటే నేను ఇక్కడ పెట్టుబడి పెట్టాలి, నేను ఒక మంచి ఇంటిని ప్లాన్ చేసుకోవాలి, లేకపోతే నేను సంవత్సరంలో ఇన్నిసార్లు నేను బట్టలు కొనాలి. వీటన్నిటి గురించి మనం యేసు ప్రభుని నమ్ముకోక ముందు మనం ఆలోచించుంటాం. కాకపోతే ఆయన ఇప్పుడు మనకు చెప్తున్న మాట ఏమిటనంటే, మన ప్రైమరీ కన్సర్న్ మస్ట్ బి, అంటే వీటి గురించి ఆలోచించొద్దని కాదు, మన ప్రైమరీ కన్సర్న్ మస్ట్ బి హౌ ద చర్చ్ కెన్ బి బిల్డ్, హౌ గాడ్స్ వర్డ్ కెన్ బి స్ప్రెడ్ కదా. ఆ విధంగా మనము కాన్సన్ట్రేట్ చేస్తే దేవుని రాజ్యానికి సంబంధించి అప్పుడు మనకు కావలసినవన్నీ దేవుడు మన జీవితాల్లో ఇస్తాడు అనే విషయాన్ని చెప్తాం. ఆ తర్వాత 32వ వచనంలో రాయబడ్డ మాట మనం ఫర్దర్ గా ముందుకెళ్తే 32 వర్స్ లో ఆయన అంటున్నాడు, చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది అనే విషయాన్ని చెప్తాం కదా. అంటే డు నాట్ వరీ, డు నాట్ ఫియర్, బికాస్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ హిస్ కింగ్డమ్ కదా. ఇందులో కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనంటే అర్థం ఏమిటనంటే గాడ్స్ రూల్ అండ్ రైన్ అనగా, ప్రస్తుతం దేవుని పిల్లలంగా వి లివ్ అండర్ గాడ్ స్పిరిచువల్ రూల్. అంటే ఆయన రాజ్యం మనకి ఏ విధంగా అనుగ్రహిస్తా ఉన్నాడు అని అంటే, ప్రస్తుతం అయితే మనం యేసు ప్రభువును మన సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత ఆయన ఆత్మీయ రూల్ కిందికి మనం వచ్చాం కదా. గాడ్స్ రూల్ కిందికి మనం వచ్చాం, నెంబర్ 1. రెండవది, దేవుని రాజ్యం అంటే బైబిల్ చెప్తున్న మాట ఏమిటనంటే, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం ప్రకారం, వి ఎంజాయ్, దేవుని రాజ్యం అంటే సంతోషము, సమాధానము, నీతి కదా. దేవుని రాజ్యం అంటే సంతోషము, సమాధానము, నీతి. సో వి ఎంజాయ్ పీస్, రైచియస్నెస్ అండ్ జాయ్ నవ్ ఇట్ సెల్ఫ్, ఇప్పుడే కదా. అంటే మొట్టమొదట ఆయన స్పిరిచువల్ రూల్ కిందికి మనం వచ్చాం, దేవుని రాజ్యం మనకు అనుగ్రహించబడిందంటే ఆయన పరిపాలన, ఆత్మీయ పరిపాలన కిందికి వచ్చాం, నెంబర్ 1. రెండవది, మనకు దేవుడు ఆయన రాజ్యానికి సంబంధించిన సమాధానాన్ని, సంతోషాన్ని, నీతిని మనకు అనుగ్రహించినాడు, దాన్ని మనం అనుభవిస్తున్నాం కదా. మూడవది మనం గమనించినట్లయితే, వి క్యారీ హిస్ ప్రెజెన్స్ అండ్ రిప్రజెంట్స్ హిస్ కింగ్డమ్ ఇన్ టు దిస్ వరల్డ్. ఆయన బిడ్డలముగా, ఆయన పేరును కలిగి, ఆయన సన్నిధిని కలిగి, ఆయన నామాన్ని వహించిన వారముగా. అంటే ఇప్పుడు మనం ఎవరము అని అంటే, పేతురు రాసిన పత్రికలో, తిమోతికి రాసిన పత్రికలో మనకు చెప్తున్న మాట ఏమిటంటే, మనము రాజులైన యాజక సమూహము అనే మాట కదా. అంటే మనం నౌ ఓన్లీ వీఆర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ కదా. పరలోకానికి సంబంధించిన మనం రిప్రజెంటేటివ్స్ గా దేవుడు మనల్ని ఈ లోకంలో పెట్టాడు. కాబట్టి ఆయన పేరును మనము ఈ లోకంలో మనం కలిగి ఉంటాము. అంటే కింగ్డమ్ ప్రస్తుతం మీలో ఉన్నది, భవిష్యత్తులో లిటరల్ గా మనందరం దేవుని రాజ్యంలోకి వెళ్ళబోతున్నాం. ఇది ఆయన చెప్తున్న మాట కదా. ఫస్ట్ ఏమో వీఆర్ స్పిరిచువల్ గా మనం ఆయన కింగ్డమ్ లో ప్రవేశించాం, ఆయన రూల్ ప్రకారం మనం జీవిస్తా ఉన్నాం. రెండవది, ఆయన పీస్, జాయ్, రైచియస్నెస్ ని ఎంజాయ్ చేస్తా ఉన్నాం. మూడవది, రాజులైన యాజక సమూహంగా, పరలోక పౌరులంగా, ఆయన రాజ్య ప్రతినిధులుగా ఈ లోకంలో ఆయనకు రిప్రజెంట్ చేస్తా ఉన్నాం. నాలుగవది, లిటరల్ గా మనం ఆయన రాజ్యంలో ఎంటర్ అవబోతాం రేపు పొద్దున భవిష్యత్తులో కదా. అక్కడ ఆ రాజ్యంలో జీసస్ విల్ రైన్ యాజ్ ఎ కింగ్ ఫర్ ఎవర్ కదా. కాబట్టి
ఆ విధంగా మనకు దేవుని రాజ్యం అనుగ్రహించబడింది అనే విషయాన్ని మనము గ్రహించవలసిన వారము. ఆ తర్వాత ముందుకెళ్తే 33-34 వర్స్ లో రాయబడ్డ మాట. కాబట్టి ఇవన్నీ చెప్పి మీకు రాజ్యం అనుగ్రహించటకు మీ తండ్రికి ఇష్టమైనదని చెప్పి చివరిలో చెప్తున్న మాట ఏమిటనంటే, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయండి, పాత గెలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకునుడి, అక్కడికి దొంగరాడు చిమ్మెట కొట్టదు, మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయం ఉండును అని అంటారు కదా. అంటే మీరు దేనికి చింతించాల్సిన పని లేదు, మీకు భయపడాల్సిన పని లేదు. ఫస్ట్ ఏమో ఎందుకు చింతించకూడదు ఒక పవర్ఫుల్ ఆర్గ్యుమెంట్ చెప్పాడు. ఆ తర్వాత మీకు రాజ్యం అనుగ్రహించటకు దేవుడికి మరి ఆయనకి ఇష్టమైనది, మీరు దేవుని రాజ్యంలో బిడ్డలు కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. నవ్ యు ఆర్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని చెప్పాడు. అని చెప్తూ మీరు దేవుని రాజ్యంలో ఉన్నారు కాబట్టి, అంటే మీ సెక్యూరిటీ అష్యూరెన్స్ కింద ఉన్నారు, మీరు దేవుని భద్రత కింద, దేవుని బలిష్టమైన వాగ్దానాల కింద, నిశ్చయత కింద ఉన్నారు కనుక, కాబట్టి ఏమని చెప్తా ఉన్నాడు, దేవుడి రాజ్యం నిత్యంగా నిలిచేది కనుక సెల్ యువర్ పొసెషన్స్ అండ్ గివ్ టు ద పూర్ అని అంటాం కదా. కాబట్టి మీ దగ్గర ఏమైనా ఉంటే ఈ లోకంలో ఆస్తులు కూడబెట్టుకోవడానికి మీరు ప్రయత్నం చేయొద్దు, మీకున్న వాటిని అమ్మి ధర్మం చేయండి. అప్పుడు మీకు ఏమవుతుంది అని అంటే, పాత గిలని సంచులను, అన్ఫెయిలింగ్ ట్రెజర్ ని పరలోకంలో మీరు సంపాదించుకుంటారు. అంటే మీరు ఈ లోకంలో ఉన్న దాన్ని, అది ఈ లోకంలో ఉండేది అశాశ్వతమైంది. ఈ లోకంలో ఉన్నదాన్ని మనం విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఈ లోకంలో ఉన్నదాన్ని దొంగ దోచుకుంటాడు, చిమ్మెట కొడుతుంది. కాబట్టి మీరు ఈ లోకంలో ఉన్న పొజిషన్స్ ని మీరు అమ్మేసి, మీరు పరలోకంలో మీరు అక్షయమైన ధనాన్ని సంపాదించుకోండి. అంటే మీరు బిఫోర్ యూ గోయింగ్ టు హెవెన్ యూ ట్రాన్స్ఫర్ యువర్ ట్రెజర్ ఫ్రమ్ ఎర్త్లీ ట్రెజర్ ని ఎటర్నల్ ట్రెజర్ గా మీరు మార్చుకోండి అనే విషయాన్ని దేవుడు మనకు చెప్తా ఉన్నాడు అనే మాటని నేను మీకు జ్ఞాపకం చేస్తాను కదా. ఎందుకనంటే మనం ఈ లోకంలో ఎంత సంపాదించినా, ఈ లోకంలో ఎంత కూడబెట్టుకున్నా, ఈ లోకంలో మనం ఒక బ్రెత్ మనం ఈ లోకంలోంచి వదిలేయంగానే మొత్తం అన్నిటిని ఈ భూమిలో ఒడిచిపెట్టుకోవడం, వేరే చేసేదేమి లేదు. మన పిల్లలకి ఇచ్చేసి మనం వెళ్దాం, అందరం దానికోసమే అనుకుంటాం. మన పిల్లలకి నేను ఇచ్చేసి ఏదో ఒకటి ఇక్కడ నుంచి ఇచ్చేసి వెళ్ళిపోవాలి అని మనం అనుకొని పిల్లలకి ఏదో ఒకటి సంపాదించి పెట్టాలి అని మనం అనుకుంటా ఉంటాం. కానీ ఒకవేళ మనము పెట్టొచ్చు అంటే కొంత మనం పిల్లల కోసం మనం నీతిమంతుడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయనని సామెతల గ్రంథంలో ఉంది ఆ మాట. అంటే మనం పిల్లలకి ఎంతో కొంత వాళ్ళకి మనం హెల్ప్ చేసి వాళ్ళకి మనం చేయూతనివ్వాలి. కానీ ఈ విషయం గురించి కూడా మనం ఆలోచించాలి. ఏది, మనం చనిపోయే లోపల మన పొజిషన్స్ ని మనము కొంత పరలోకానికి, మనం ఎంత విశ్వాసం ఉంటే అంత దాన్ని బట్టి మనం పరలోకానికి ట్రాన్స్ఫర్ చేయాలి, పరలోకంలో మనం ఆస్తులు కూడబెట్టుకోవాలి అనే విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు అనే విషయం, ఇక్కడ ఆ సంగతిని ఆయన తెలియజేస్తా ఉన్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అంటే పరలోకంలో ధనం కూర్చుకో అని అంటాము కదా. ఎందుకు అని అంటే, నీ ధనం పరలోకంలో ఉంటే నీ హృదయం పరలోకంలో ఉంటది, నీ ధనం భూమి మీద ఉంటే నీ ఆలోచనలు నీ అన్ని భూమి మీదనే ఉంటాయి. ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళిపోతున్నాం కాబట్టి మనం అక్కడ మన ధనాన్ని కూర్చుకోవడానికే హైయెస్ట్ ప్రయారిటీ మనం ఇవ్వాల్సిన అవసరత ఉంది అనే విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. అందుకే పారబుల్ ఆఫ్ రిచ్ ఫూల్ లో కూడా ఆయన అన్న మాట ఏమిటంటే 21వ వచనంలో మనం గతంలో ధ్యానం చేసాం గత వారంలో, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగుననే ఉంటుంది. అంటే ఈ లోకంలో ధనవంతులం కాదు, మనం దేవుని ఎడల ధనవంతులం కావాలి అనే విషయాన్ని చెప్తాం కదా. ఈ విధంగా మనం ఎగ్జామిన్ చేసుకుందాం ఒకసారి. ఇక్కడున్న మనందరం దేవుడు చెప్పిన ఈ మాటని ఏది, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగుననే ఉండును అని అన్నాడు కదా. ఎలాగుంటాడు, రిచ్ ఫూల్ లాగా ఉంటాడు అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత కింద ఈ మాటలు చూద్దాం. ఏమంటున్నాడు, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయుడి, పాతగెలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకునుడి అని అంటా ఉన్నాడు కదా. ఈ రెండు విషయాలను పెట్టుకొని మన జీవితాన్ని కంపేర్ చేసుకున్నాం. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం, పిల్లలు కూడా అందరం ఆలోచిద్దాం.
ఈ లోకంలో బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది మనకి, పరలోకంలో మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది. ఈ లోకంలో మన పేరు మీద బ్యాంకులో లేదా భూమి మీద ఆస్తులో బ్యాంకులో డబ్బు ఎంత ఉంది, ఎంత సంపాదించుకున్నాం, పరలోకంలో ఎంత ఉంది మనకి. ఏమైనా ఉందా పరలోకంలో? ప్రిన్సి, నీ పేరు మీద ఏమన్నా పరలోకంలో అకౌంట్ ఉందా? కదా దేవుడు ఏమంటున్నాడు, ఈ లోకంలో సరే ఉంటే ఉంది, కానీ పరలోకంలో కూడా మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. మనం ఊరికే మనకు అర్థమయ్యే భాషలో మనం మాట్లాడుకుంటే దాంట్లో కూడా మనం కొంత డబ్బుల్ని జమ చేసుకోవాలి. ఎలా చేస్తాం మనం జమ? ఎలా చేస్తాం తెలిసి కదా, మనం దేవుడికి ఇవ్వడం ద్వారా, అంటే మందిరంలో కానుకలు ఇవ్వడం ద్వారా మనము జమ చేస్తాం. ఆ తర్వాత ఈ లోకంలో బిలీవర్స్ ఎవరికైనా అవసరతలో ఉన్న వాళ్ళకి మనం హెల్ప్ చేయడం ద్వారా మనము జమ చేస్తాం. ఇంకా అవసరతలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా మనం అన్నం పెట్టడము, లేకపోతే వాళ్ళకి ఏదైనా వస్త్రాలు కొట్టడము, ఏదైనా వాళ్ళకి ఆరోగ్యంగా ఇబ్బంది వస్తే హాస్పిటల్లో డబ్బులు చూపించడము, మనం డబ్బులు పెట్టి చూపించడము, ఈ విధంగా చేయడం ద్వారా ఈ డబ్బులను దేవుడు ఎక్కడికి మారుస్తున్నాడు? పరలోకానికి మారుస్తున్నాడు. అది ఇట్స్ ఎ బ్లెస్సింగ్ కదా. కాబట్టి మన కాన్సన్ట్రేషన్ అంతా ఈ భూమి మీద డబ్బులు కూడబెట్టుకోవడం కాకుండా, ఇంకా ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేయకపోతే పరలోకంలో లెటర్స్ ఓపెన్ అకౌంట్, సేవింగ్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేసి మనం ఆ పరలోకంలో ఉన్న బ్యాంకులో కూడా డబ్బులు వేద్దాం. మన పేరు మీద అకౌంట్ లో డబ్బులు వేయడానికి మనం ప్రయత్నం చేద్దాం కదా. ఎవరైనా ఆకలితో ఉన్న వాళ్ళకి కొంచెం ఒక 40 రూపాయలు పెట్టి ఇడ్లీ తినిపించడానికి, ఆ 40 రూపాయలు దేవుడు మన పేరు మీద అకౌంట్ లో వేసేస్తాడు కదా, మనకు అర్థం కావడానికి, మనకు ఈజీగా. సో ఆ విధంగా మనం పరలోకంలో ధనం కూర్చుకునే వారంగా ఉండాలి. ఎందుకనంటే దేవుడు చెప్తున్నమాట, ఈ లోకంలో మనకు కావలసినవన్నీ ఆయన చూసుకుంటా అని చెప్తున్నాడు. ఫస్ట్ ఏమో ఈ లోకంలో కూర్చుకునేవాడిని వెర్రివాడు అన్నాడు, వేరే పరలోకం గురించి ఆలోచించకుండా. ఆ తర్వాత ఈ లోకంలో మీకు కావలసిన ఆహారము, వస్త్రము, తర్వాత మీకు కావలసినవన్నీ నేను చూసుకుంటా అని అంటున్నాడు. షెల్టర్ నేను చూసుకుంటా అంటున్నాడు. మీరు చిన్నమంతా భయపడవద్దు, దేవుని రాజ్యం మీకు అనుగ్రహించబడింది అంటున్నాడు. అంటే మనం దేవుని రాజ్య పౌరులము అనే విషయాన్ని గుర్తు చేస్తాం. అంటే వరుసగా చెప్తా ఉన్నాడు దేవుడు. చెప్తూ ఇంకా మీరు అక్యుములేట్ చేసుకోవాకండి ఈ భూమి మీద, పరలోకంలో మీరు అక్యుములేట్ చేసుకోండి అనే విషయాన్ని దేవుడు చెప్తా ఉన్నాడు కదా. ఈ మధ్య నిన్న ఒక హిందూ ఫ్రెండ్ కి ఒక స్వీట్ ప్యాకెట్ కొనాలి అని అనుకున్నాను. ఆయనకు ఎప్పుడు పోయినా సువార్త చెప్తా ఉంటా, ఆయన టైలర్. ఆయన నన్ను నేను పోతే కంపల్సరీ నాతో ఒక 10 నిమిషాలైనా నాతో చెప్పించుకుంటాడు సువార్త. సరే ఆయనకు చెప్తా ఉంటా, నేను పోయినప్పుడల్లా సువార్త చెప్తా ఉంటా, యేసుప్రభు గురించి చెప్తా ఉంటా. మళ్ళీ ఆయన దగ్గర పని పడింది, నిన్న పోయేటప్పుడు ఒక స్వీట్ ప్యాకెట్ కొనుక్కొని ఆయనకి ఇవ్వాలి అనిపించింది. ఆ స్వీట్ ప్యాకెట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా, డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నా, ఇది ఇవాళ వద్దా అని ఒక ఆలోచన వస్తుందనే వెంటనే నాకు గుర్తొచ్చిన దేవుని వాక్యం ఏమిటంటే, మీ అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించుకోండి. అన్యాయమైన సిరి వలన స్నేహితుల్ని సంపాదించుకోండి అని దేవుడు చెప్పిండు కదా. సో నా డబ్బులు నేను ఖర్చు పెట్టి ఆ ఫ్రెండ్ కి ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ని ఆయన క్రియేట్ చేయడం ద్వారా నేను మరింత నా మాటలు ఆయనకి ఎఫెక్టివ్ గా వినిపించాలి కదా అని దేవుడు నాకు పాజిటివ్ గా అనిపించినప్పుడు నేను స్వీట్ ప్యాకెట్ కొనుక్కొని తీసుకుని ఇచ్చిన. అట్లా మనం వాక్యానుసారంగా మన డబ్బుల్ని ఖర్చు పెట్టాలి అనే విషయంలో మనం దేవుడిని విజ్డమ్ కోసం కూడా అడగవలసిన అవసరం ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో మనం లెటర్స్ ఓపెన్ అవర్ అకౌంట్స్, హెవెన్ లో అకౌంట్స్ ఓపెన్ చేసి అందులో డబ్బుల్ని జమ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇందు శ్యామ్, పౌలు అందరం కదా, మనం కూడా పెద్దోళ్ళం కూడా. సరే, రెండో విషయం understand it more. The treasures. Yes, sir. Children, how can you build up treasures in heaven? Uncle told, no? How can you build up? Why? Listening, huh? How do you build up treasures in heaven? Again, but you don't have money now, so much. What else can you do? Do you think obeying parents builds up treasures in heaven? Obeying parents for the right things. God is honored by that, your obedience.
Even when you don't feel like obeying, when you obey, you're building up treasures in heaven. You don't need money for that, kada? You can one full day you can build up a lot of treasures when we listen. Okay, they love you more. When you do that, remember again, sometimes I don't feel like obeying. You feel rebellious. But in the Lord, as long as it is not a sin, when you obey, you're building up treasures in heaven. This is an easy way for children, any age. Grown-ups also, obedience builds up treasures in heaven. Praying sincerely for someone who's struggling builds up in heaven. Another thing that Jesse said, giving generously, giving secretly. Only God should know. You know, maybe sometimes you can avoid, but your purpose must be secret. Don't give in this time. Another way you build up heaven is forgiving. You have some bitterness in you against someone, just forgive. Just forgive. Get it out of your life. Forgive. Cancel. ఇప్పుడు పరలోకంలో ధనం సమకూర్చుకోవడం అంటే పిల్లలు మీరు డాడీ మమ్మీ చెప్పిన మాట వినకూడదు, విధేయత చూపించకూడదు అని మీకు అనిపిస్తుంది. కానీ మీరు విధేయత చూపించడం ద్వారా పరలోకంలో ధనం సమకూర్చుకోవచ్చు. As long as it is not a sin. పాపము కానంత వరకు మనం తల్లిదండ్రులకు విధేయత You must obey, చూపించాలి. even if you don't like it. మనం విధేయత చూపించాల్సిన అవసరం ఉంది. రెండవది నచ్చకపోయినా కూడా మనం విధేయత చూపించడం ద్వారా పరలోకంలో మీరు ధనం సమకూర్చుకోవచ్చు. Parents may say something that is contrary to the Bible. That time you need not obey. That is a different thing. They won't understand why. Sometimes parents may say something that the Bible does not say, or it may be wrong in the Bible. So that time we are not called to obey. సో మనం వాక్యానికి విరోధంగా చేయమని చెప్పి తల్లిదండ్రులు చెప్తే అప్పుడు మీరు విధేయత చూపించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకు ప్రమాణం వాక్యమే. But still you must speak respectfully. అయితే అది కూడా మనం rudely we must never speak. మనం కఠినంగా చెప్పకూడదు, మనం ప్రేమగా వాళ్ళకి తెలియజేయాలి. Never disrespect. గౌరవంగా చెప్పాల్సిన అవసరం. That comes to another point. When you respect your parents without shouting, when you speak, when you feel angry, when you respect your parents and speak, you're building up treasures in heaven. బాగా తల్లిదండ్రుల మీద కోపం వచ్చినప్పుడు గౌరవంగా మీరు మాట్లాడితే అప్పుడు కూడా పరలోకంలో మీరు ధనం కూర్చుకోవచ్చు. Anything else? ఆ తర్వాత మనం టైం మేనేజ్మెంట్ మంచిది. రెఫరెన్స్ చెప్పాలి. No, we'll stick to the point. Time management and the school or studies law, this is, we're not talking about that. We're talking spiritual things. Discipline, a believer is a disciplined person. When you do things discipline, a disciplined way, when you spend time with the Lord in the morning, you're serious about your time, you are building up treasures in heaven. ఆత్మీయ క్రమశిక్షణ కలిగి ఉండడం, ప్రార్థన చేయడం ఇతరుల కోసం, లేదా బైబిల్ చదవడం ప్రతిరోజు, ఆ క్రమశిక్షణ మనం కలిగి ఉంటే తద్వారా కూడా మనం పరలోకంలో ధనం సమకూర్చుకుంటాం. ఆ తర్వాత మనకున్న దాంట్లో మనం రహస్యంగా ఎవరు చూడకుండా మనం సహాయం చేస్తే కూడా, ఎవరికైనా డబ్బులు సహాయం కానీ ఏ సహాయం అయినా చేసినా అది కూడా పరలోకంలో ధనం సమకూర్చుకుంటాం. మనం ఎవరినైనా క్షమించలేదు అనిపించినప్పుడు కూడా మనం క్షమిస్తే ఆ విధంగా కూడా పరలోకంలో మనం ధనం సమకూర్చుకుంటాం. ప్రార్థన చేస్తే కూడా serious quiet time, you are building up treasures in heaven. When you share the gospel in small ways, you are building up treasures in heaven. పరలోకంలో మనం సువార్తను ప్రకటిస్తే కూడా మనం పరలోకంలో ధనం సమకూర్చుకుంటాం. In the Bible there is only one thing in which heaven rejoices. What is that? When a sinner turns. Heaven does not rejoice of anything else. When a sinner is turned from the Lord, rejoice. ఒక పాపి రక్షించబడితే పరలోకంలో గొప్ప సంతోషం అని బైబిల్లో రాయబడింది. When you share you can share the gospel through your words, through your life. For example, in your school, you feel like lying or everybody is lying, but you say the truth. You are building up treasures in heaven. మరి స్కూల్లో అందరూ అబద్ధం ఆడుతూ ఉంటారు, పిల్లలు సాధారణంగా. మీరు అబద్ధం ఆడకుండా సత్యంగా నిలబడితే అప్పుడు కూడా మీరు పరలోకంలో ధనం సమకూర్చుకుంటారు.
When somebody tells you why you're not lying with others, you tell them, because I believe in the Lord Jesus Christ. That is sharing the gospel. You don't have to say everything. Just say, because Lord Jesus does not want me to do this, I'm not doing. That is your gospel. కాబట్టి అబద్ధం ఎందుకు చెప్పట్లేదని మిమ్మల్ని ఎవరైనా వచ్చి అడిగితే యేసు ప్రభు బిడ్డను నేను, కాబట్టి నేను అబద్ధం ఆడకూడదు అని చెప్పడం ద్వారా సువార్త చెప్తున్నాం. మనం యేసు ప్రభు గురించి వాళ్ళకి చెప్తున్నట్టు లెక్క. అంత చెప్పాల్సిన అవసరం లేదు. God will use those words through someone to save sometimes. ఆ మాటలను దేవుడు ఉపయోగించుకొని కొంతమందిని రక్షించడానికి అది సహాయపడుతుంది. And anything somebody tells you, and whether your parents are watching, whether your boss is watching or not, we must do with the same integrity. That is also building up treasures in heaven. ఆ తర్వాత మన ఆఫీస్ లో పనిచేసేటప్పుడు మన బాస్ మనల్ని గమనించకపోయినా, ఇంట్లో మన తల్లిదండ్రులు మనల్ని గమనించకపోయినా, మనం ఒకే యథార్థతతో పనిచేస్తే మనము అప్పుడు కూడా మనం పరలోకంలో ధనం సమకూర్చుకుంటాం. Not speaking bad about other people, gossiping. When you don't do that, you're building up treasures in heaven. మనం ఇతరుల గురించి మనం చెడుగా మాట్లాడకుండా, చెడు వార్తలు ప్రచారం చేయకుండా ఉండడం ద్వారా కూడా మనం పరలోకంలో ధనం సమకూర్చుకుంటాం. Or someone gossips to you, if you tell, no, we should not talk like this. If you tell that, you are building up treasures in heaven. మనం ఎవరైనా మనకు వేరే వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇట్లా మాట్లాడొద్దండి అని చెప్పడం ద్వారా కూడా మనం పరలోకంలో ధనం సమకూర్చుకుంటాం. You encourage someone who's feeling discouraged, feeling sad, feeling bad, you're building up treasures in heaven. ఎవరైనా నిరుత్సాహంలో ఉన్నప్పుడు వారిని మీరు ప్రోత్సహించడం ద్వారా వారిని మీరు ప్రోత్సహిస్తే, వారిని బలపరుస్తే అది కూడా పరలోకంలో ధనం సమకూర్చుకోవడం. In other words, whatever you do with God in mind, Lord, I want to please you. Whatever you do, you're building up treasures in heaven. కాబట్టి దేవుణ్ణి సంతోషపెట్టడానికి మనం ఏం చేసినా కూడా తద్వారా మనం పరలోకంలో ధనం సమకూర్చుకుంటాం. All in our hands. How rich you want to be is in your hands. కాబట్టి దేవుని దృష్టిలో ఎంత ధనవంతులం కావాలి అనే విషయం మన చేతుల్లోనే ఉంది. How poor you want to be is also in your hands. ఎంత మనము పేదవాళ్ళుగా దేవుని దృష్టిలో ఉండాలనేది కూడా మన చేతుల్లో ఉంది. This is what I share. మీరు కంటిన్యూ చేస్తారా? నెక్స్ట్ వీక్ లో తీసుకుంటాం. ఈ విషయాల గురించి ఆలోచిస్తూ ప్రార్థన చేసుకుందాం. Any other prayer request? Anyone wants to add to this? Yeah. ఏంటి? అంటే డబ్బు గురించి చెప్తున్నారు. డబ్బు ఇస్ నాట్ ద రైచియస్. Money is the root of desire for money is the root of all evil. That is having the wrong desires. అన్యాయపు స్థితి. ఏంటి? అట్లని కాదు, అంటే కొన్నిసార్లు ట్రాన్స్లేషన్ లో ఇది వస్తుంది. అంటే డబ్బు న్యాచురల్ గా డబ్బు మనకు హెల్ప్ఫుల్లే, కానీ దానివల్ల చాలా బ్యాడ్ జరుగుతుంది, దేవుడికి దూరం అయిపోతాం. Money by itself is not evil. డబ్బు చెడ్డది కాదు, But డబ్బు ద్వారా మనం చెడ్డోళ్ళుగా మారిపోతాం. money can change you. Love for money is the root of all. So there is money. ఎక్కడ ఉంది సూరి? Which verse is that? Oh, last time, sir. No, this time only. Reference to the transparency. అది స్టీవర్డ్, గృహ నిర్వహణ. Yeah. Okay. Use the worldly wealth to build up, bring wide treasures for you, so that they will welcome you. The whole idea of that is, use the money you have, let's say, to evangelize someone, and if he gets saved, so that they will. మనకున్న డబ్బు ద్వారా మనం సువార్త సభ పెట్టినాం, తద్వారా అనేక మంది రక్షించబడతారు.
ఈ డబ్బు ద్వారా, ఓన్లీ వెల్త్ ద్వారా Build ఆత్మ up. సంపాదిస్తున్నాం Hmm. పరలోకం. You're using this wealth. You know, not just in gospel evening, atla kaadu, but you invest in somebody, call him for a dinner, encourage him, talk about the Lord, build them up. All those, that is, yeah. ప్రార్థన చేసుకున్నాం. ప్రభా ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అవును నాయన, మరి ఈ లోకంలో వాళ్ళు ఫుడ్ కోసం, షెల్టర్ కోసం, వస్త్రాల కోసం చింతిస్తారు. మీరైతే చింతించొద్దు, బికాస్ మీరు నా బిడ్డలు అని మీరు చెప్పినారు. మీ మాటలను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవునైనా, మీరు మా పరలోకపు తండ్రి, మాకు కావాల్సినవన్నీ సమకూర్చే దేవుడు అంటున్నాం. కాబట్టి మేము వాటి గురించి ఆలోచించకుండా మీ రాజ్యం గురించి మేము ఆలోచించాలి. మొదట నీ రాజ్యాన్ని, నీ నీతిని వెతకాలని మీరు మాకు తెలియజేసినారు. మీకు వందనాలు. చిన్న మంద భయపడుకుడి అని కూడా మీరు చెప్పినారు ప్రభువా. మీరు ఈవెన్ దో మీరు ఈ లోకంలో మైనారిటీ అయినా కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. బికాస్ యు ఆర్ అండర్ మై సెక్యూరిటీ, మై ప్రామిసెస్ ఆర్ దేర్ అనే విషయాన్ని మీరు మాకు చెప్పినారు. మేము హెవెన్ సిటిజన్స్ అని కూడా మాకు గుర్తు చేసినారు ప్రభా. అందువల్ల ఈ లోకంలో మేము ధనం కూర్చుకునే వారంగా, ఈ లోకంలో ట్రెజర్స్ ని సమకూర్చుకోవడం కంటే ఎక్కువగా మేము పరలోకంలో ధనం కూర్చుకునే వారంగా, మీ దృష్టిలో ధనవంతులం అనే విషయాన్ని మీరు మాకు గుర్తు చేసినారు నాయన. మీకు వందనాలు. అవునాయన, మేము హెవెన్ సిటిజన్స్ లాగానే మేము ఈ లోకంలో వ్యవహరించడానికి కావలసిన కృపను అనుగ్రహించండి. ఏ ఏ మార్గాల్లో మేము పరలోకంలో ధనం కూర్చుకుంటాము అనే విషయాన్ని కూడా మీరు మాకు గుర్తు చేసినారు. మిమ్మల్ని సంతోషపెట్టే ప్రతి విధంగా మేము ఈ లోకంలో జీవిస్తే మేము పరలోకంలో ధనం కూర్చుకుంటాం అనే విషయాన్ని మీరు మాకు గుర్తు చేసినారు. మా పీస్ అండ్ ఫెలోషిప్ చర్చ్ లో ఉన్న మేమందరం కూడా ఆ విధంగా పరలోకంలో ధనం కూర్చుకునే వారంగా ఉండడానికి. అవునైనా, ఈ లోకంలో ధనం మేము విడిచిపెట్టాలి, కానీ పరలోకంలో ఉండే ధనం ఎల్లప్పుడూ మాతో పాటు ఉంటుంది. అది నిత్యం అక్షయమైంది, క్షయమైపోయేది కాదు అనే విషయాన్ని కూడా మీరు మాకు జ్ఞాపకం చేసినారు. కాబట్టి మా దృష్టి ఎప్పుడు నీ రాజ్యం మీద, పరలోకం మీద మేము ఉంచే వారంగా ఉండడానికి కావాల్సిన కృపను అనుగ్రహించమని, ఇంతవరకు మా ఈ డిస్కషన్స్ లో అన్నిట్లో మీరు మాకు సహాయం చేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ, మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పుణ్య నామములో మిక్కిలి వినయముగా బతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి.